సో ఈరోజు అరవింద్ అగ్నేపల్లి గారు అయితే యూత్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఎమ్మెల్యే నాడి రాజేందర్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. కాంగ్రెస్లో అందరు కూడా యూత్ జాయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగం, వైద్యం, విద్య వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం, యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇలా ఐటీఐ కానివ్వండి, ఇంకా ఏదన్నా కానివ్వండి, పాలిటెక్నిక్లో కానివ్వండి, అన్ని తీర్ల నిరుద్యోగులకు ఏది ట్రైనింగ్ ఇవ్వటం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం, ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ళు లోపటనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వటం, వీటన్నిటిని చూసి యువత ఆకర్షితులై 10వ డివిజన్ 7వ డివిజన్కి వెళ్ళి బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. అరవింద్ అని చెప్పి బీజేపీ నాయకులు వారి ఆధ్వర్యంలో చాలా మంది కూడా సుమారు 400-500 మంది యువకులు ఇలా పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉన్నది. యువకులు కూడా ఆలోచన చేస్తున్నారు ఈ రోజులలో. ఎందుకంటే ఏవైతే మనం చేయగలుగుతాం, ఏ ప్రభుత్వంలో ఏది మేలు జరుగుతుంది యువతకు అనేది అన్న ఆలోచనతోటి అన్ని రంగాలలో న్యాయం జరుగుతున్నది ఇలా. కాబట్టి దానికి ఆకర్షితులై ఇలా జాయిన్ అవుతున్నారు. సో యువకులకి మీరు ఏం బాధ్యతలు ఇవ్వబోతున్నారు? ఆయన ఏమైనా పదవులు ఏమైనా ఉన్నాయా? యువకులకు ఒకటే చెప్పేది, ఫస్ట్ మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులని రుణం తీర్చుకోండి. దాని తర్వాతనే పార్టీలు కానీ ఏవి కానీ రాజకీయాలు కానీ ఏవి కానీ ఫస్ట్ మీరు కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోండి. మీరు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని పెంచి పెద్దగా చేసి ఓ పూట ఉపాసం పండుకొని కూడా మిమ్మల్ని పెంచిన వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రాజకీయాలు వీటిల్లో పడి రాండి, కానీ వాటి అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీ కుటుంబానికి ఇవ్వండి అని చెప్పి. సార్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా వచ్చారని చెప్తున్నారు కదా, సో ఎంతమంది జాయిన్ అవ్వడం జరిగింది? 400-500 మంది యువత మొత్తం చూస్తున్నారు కదమ్మా, 400-500 మంది జాయిన్. ఓకే సార్. సో మరి చూసారు కదా, 400 నుంచి 500 మంది వరకు కూడా యూత్ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అవ్వడం జరిగిందంటూ కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. యువత ఎప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు అంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. యువకులకు అవకాశం ఎక్కువగా ఇవ్వాలి, అంతని ఫ్యామిలీని పక్కన పెట్టి కూడా పార్టీలలోకి రావద్దు, ఫస్ట్ ప్రియారిటీ మీరు ఫ్యామిలీలకు ఇవ్వండి అంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి గారితో మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా యూత్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. సో ఎంతమంది ఈరోజు జాయిన్ అయ్యారు, ఎలా ఉండబోతుంది సపోర్ట్, ఇలాంటి మరిన్ని విషయాలు మనం యూత్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో ఇంతమంది జాయిన్ అవ్వడం మీకు ఎట్లా అనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ? ఈరోజు 7th and 10th డివిజన్లో కలిపి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి దాదాపు 300-400 మెంబర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. అది అరవింద్, సుశీల్, చిన్నబంటి అని చెప్పేసి వీళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ లోకల్లో సోషల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో చేస్తుంటారు. సో వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఏదైతే గతంలో బీఆర్ఎస్లో కానీ బీజేపీలో సెంట్రల్లో కానీ చాలామంది ఉద్యోగాలు లేక లేదంటే బీఆర్ఎస్లో వీళ్ళని వాడుకొని చాలామంది యువతని ఖరాబ్ చేసడం జరిగింది. అట్లాంటి వాళ్ళు మేము కూడా రాజకీయంగా ఎదగాల అని చెప్పేసి ఒక యువతకి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవకాశాలు ఉంటాయి అనే ఆలోచనతోటి ఈరోజు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో, అలాగే ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్లు తోట వెంకన్న గారు కానీ, లేదంటే వేముల శ్రీనివాస్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు పవన్ కానీ, లేదా శ్రీకాంత్, అలాగే అన్న డివిజన్ ప్రెసిడెంట్ ఇక్కడ అన్న, వీళ్ళందరూ కుమార్ అన్న, వీళ్ళందరితోటి మాట్లాడి మేము కూడా వస్తామని చెప్పి ఎప్పటి నుంచో డిస్కషన్స్ అవుతుంది. డిస్కషన్ అయిన సందర్భంలో వాళ్ళు కూడా సీనియర్లు కూడా అందరు రావాలా, యువత ఉండాలా అని చెప్పేసి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు అదే విధంగా ఎంతోమంది వీళ్ళందరూ ఇక్కడ లోకల్లో ఎన్నో యాక్టివిటీ ప్రోగ్రామ్ చేసేటోళ్ళు, వీళ్ళతోటి డివిజన్లలో ఏదో చిన్న సమస్యలు కానీ లేదంటే కాలేజీలో ఏదైనా సమస్యలు వచ్చినా వాళ్ళకి ఎప్పుడు నేను కానీ లేదంటే ఎమ్మెల్యే గారు కానీ మిగతా కాంగ్రెస్ నాయకులందరూ అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు రావడం జరిగింది. సో ట్రై సిటీ వింగ్ అని కూడా ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు అరవింద్ అగ్నేపల్లి గారికి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఏంటి అసలు ట్రై సిటీ వింగ్ అంటే? ట్రై సిటీ వింగ్ అనేది గతంలో వీళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసి ఉన్నారు. ఆ ట్రై సిటీ వింగ్ లో బోనాలు అయితేనేమి, లేదంటే ఛత్రపతి శివాజీ అయితేనేమి, లేదంటే జై హనుమాన్ ర్యాలీలు అని, లేదా మిగతా అయ్యప్ప దీక్షలప్పుడు వీళ్ళు అన్నదానాలు చేయడం కానీ, లేదంటే వినాయక చవితి అప్పుడు అన్నదానాలు, లేదంటే పోచంప్పుడు నడిచి వరంగల్లో చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సుశీల్, అరవింద్, లింగం అని చెప్పేసి, బక్కి, అఖిల్ అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి చేస్తారు. సో వీళ్ళందరికీ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్న మహిళలు కానీ లేదంటే పెద్దలు కానీ అందరూ దాంట్లో వాళ్ళ పండగ అన్నట్ల చేయడం జరుగుతుంది. ఆ రోజు దాదాపు 2000 మంది యువత ఇక్కడ గ్యాదర్ అవుతారు ఈ ఏరియాలో, ఇప్పుడు ఏడైతే జాయినింగ్ అయిందో. సో వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రాంలు చేసి వాళ్ళు కూడా ఒక రాజకీయంగా ఎదగాల ఫ్యూచర్లో అనే ఆలోచనతోటి, మా మీద భరోసాతోటి, నాయని గారు అంటేనే ఒకప్పుడు యూత్ లీడర్ నుంచి ఎదిగిన నాయకుడు, కమిట్మెంట్తో ఉన్న నాయకుడు, ఈరోజు అభివృద్ధి చూసి ప్రతి గల్లీలలో వీళ్ళ చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి రోడ్లు
ఎవరు వేసారో కూడా తెలియదు. కానీ ఈరోజు వీళ్ళు ఇంత పెద్ద లీడర్లు అయినాక ఈరోజు గల్లీలలో రోడ్లు పడడం కానీ మేము ఉండే కొన్ని సమస్యలు పరిష్కరించడం వల్ల దానివల్ల ఆకర్షణీతులై ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. సార్ నాయని గారు చెప్పారు మాకు 400 నుంచి 500 మంది వరకు యూత్ లీడర్స్ అందరూ కూడా వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్తున్నారు. సో వీళ్ళందరికీ మీరు ఏం భరోసా ఇవ్వబోతున్నారు? వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఎవరు పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళము, అందరు యూనిటీగా ఉండి ఈ హన్మకొండ అనేది అభివృద్ధి చేసుకోవాలా, ఒకరినొకరు సాయం చేసుకోవాలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రాబోతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాబోతుంది, రాను రాను ఇంకా మంచి అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన హన్మకొండకి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మేము ఎప్పుడూ అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా వాళ్ళు కూడా మంచి పనులు చేసి ప్రజలల్లో అరే వీళ్ళు యువత అంటే ఇట్లా ఉండాలి హన్మకొండ వరంగల్ వెస్ట్లో అన్న విధంగా చేయాలని చెప్పి వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ కష్టం వచ్చినా కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయని గారి ఆధ్వర్యంలో యువత అంతా ముందర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు ముందు కూడా చాలా జాయినింగ్స్ ఉన్నాయి, మిగతా చోట్ల నుంచి కూడా వాళ్ళు కూడా వస్తామని ఉన్నారు. సో బహుశా ఇంకొక 10-20 రోజులలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మెయిన్ ఏరియాలలో అందరూ జాయినింగ్స్ అయిపోతున్నాయి. వీళ్ళకు కూడా ఇన్ఛార్జ్ లాగా అప్పచెప్పి జాయినింగ్ చేయాలని కోరుకుంటున్నాను. సో మరి విన్నారు కదా, మా నుంచి ఎప్పటికి కూడా యూత్ సపోర్ట్ అనేది ఉంటుంది అంటే కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వేరే దగ్గర కూడా ఎక్కువ మంది యూత్ జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా మనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారితో చెప్పడం జరుగుతుంది. సో యూత్ కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు వరంగల్ యూత్ కాంగ్రెస్ లీడర్ కొర్వి పరమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాటితో మాట్లాడదాం. నమస్తే అండి. సో మీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉండబోతుంది అరవింద్ అగ్నిపల్లి గారి? ఈరోజు హన్మకొండ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తమ్ముడు బీజేపీ నుంచి బీజేపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. యూత్ అందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయని రాజేందర్ రెడ్డి గారి వాళ్ళ అల్లుడు కూడా రావడం జరిగింది ఇక్కడికి. తను కూడా ఎంతో సంతోషించి ఇక్కడ ఉన్న యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏది ఉన్నా కూడా యువతకు స్ఫూర్తిదాయకంగా నేను ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి మాట ఇవ్వడం జరిగింది. సుమారు అలా అరవింద్ ఆధ్వర్యంలో యూత్ భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కండువా కప్పుకొని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం మాకు ఎంతో యూత్కి చాలా గర్వకారణం. ఇక ముందు కూడా మన అరవింద్కి ఎటువంటి సమస్య వచ్చినా యువకులంతా ముందుండి తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నామని ఇక్కడికి ప్రతి ఒక్కరికి ఆయన వెన్నంటూ ఉండాలని చెప్పి ఈరోజు యువత ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున. దాదాపుగా 400 నుంచి 500 మంది వరకు కూడా యూత్ వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందంటూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. సో దీని ద్వారా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇక దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా యువకులు ఈరోజు చాలా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి కనుమ కప్పుకోవడం జరిగింది. ఈ రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో యువత తప్పకుండా తగిన బీఆర్ఎస్కి బీజేపీకి తగిన గుణపాఠం నేర్పుతుందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో మీరు ఒక వరంగల్ యూత్ కాంగ్రెస్ లీడర్గా హన్మకొండ యూత్ వాళ్ళకి మీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? మేము యువకులకు ఎక్కడున్నా కూడా వరంగల్ హన్మకొండ అనే కాదు ఎక్కడున్నా కూడా మా వెన్నంటూ ఉన్న యూత్కి మేము ఎక్కడున్నా కూడా వాళ్ళకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పి మేము ఎక్కడున్నా కూడా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ముందు స్థాయిలో ఉంచుతామని చెప్పి ఒక అరవింద్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకునే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మొన్న ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మేమందరం అరవింద్కి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. సో మరి విన్నారు కదా, మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా యూత్ కాంగ్రెస్ లీడర్ కొర్వి పరమేశ్వర్ గారు చెప్పడం జరుగుతుంది. భద్రకాళి ధర్మకర్త గారు శ్రవంతి మేడం గారు ఉన్నారు. ఒకసారి వార్త మేడం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది యూత్ కి? ఈ రోజున ఇక్కడ ఈ జరిగిన ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది. అరవింద్ తమ్ముడు మా కాంగ్రెస్ రావడం చాలా హ్యాపీ. వెల్కమ్ అరవింద్. ఎందుకంటే ఇప్పుడు యువత అందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి అన్న గారు యువతకి మంచి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అలాగే ఒక కన్న కొడుకులాగా ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి కూడా యువతను ఏ చెడు మార్గంలో వెళ్ళకుండా, ఇప్పుడు యువత ఎట్లుంది అంటే చాలామంది డ్రగ్స్కు అట్లా ఆ దారిలో వెళ్తున్నారు. కాబట్టి మంచి స్ఫూర్తిదాయకంగా ఉండి యువతను మంచి చదువుకొని మంచి స్థాయిలో రావాలి. అందరూ మాకు సపోర్ట్గా ఉండి మేము కూడా మీ అందరికీ మంచి దారి చూపిస్తామన్న ఉద్దేశంతో యువతను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న యువత అంతా కాంగ్రెస్ రావడం చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అరవింద్ అంటే
ట్రై సిటీస్ యూత్ వింగ్ తమ్ముడు, యువతను చాలా ఫాలోవర్స్ కూడా తమ్ముడుకుంటాడు. అలాంటి తమ్ముడు మా కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది.